పెన్షన్ డబ్బు కోసం తల్లిని చంపిన కొడుకు. హాయ్ ఫ్రెండ్స్, నీవు విన్న ఈ వార్త నిన్ను షాకు గురి చేసి ఉంటుంది. కర్నూలు జిల్లా బుధవారపేటలో ఒక కొడుకు తన తల్లిని, అవును, తన సొంత తల్లిని పెన్షన్ డబ్బు కోసం గొంతు నులిమి హత్య చేశాడు. ఇల్లమ్మ అనే ఆ వృద్ధ మహిళ తన కొడుకు జమ్మన్న చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. కానీ ఈ దారుణానికి నిజంగా ఎవరు బాధ్యులు? జమ్మన్న ఒక్కడేనా, లేక మన సమాజంలోని లోపాలు కూడా దీనికి కారణమా? రండి, ఈ సంఘటనను లోతుగా విశ్లేషిద్దాం. ఇల్లమ్మ ఒక సాధారణ వృద్ధ మహిళ. ఆమె జీవనాధారం పెన్షన్ డబ్బు. కానీ ఆమె కొడుకు జమ్మన్న మద్యానికి బానిస. ప్రతిరోజు తల్లితో పెన్షన్ డబ్బుల కోసం గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి ఆ గొడవ మరింత తీవ్రమైంది. జమ్మన్న తన తల్లిని గొంతు నులిమి హత్య చేశాడు. ఒక క్షణం ఆలోచించండి. తన తల్లి తన కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఎంత దారుణం. కానీ ఇక్కడ ప్రశ్న, జమ్మన్న ఒక్కడే ఈ హత్యకు బాధ్యుడా, లేక ఇందులో మరెవరైనా పాత్ర ఉందా? జమ్మన్న మద్యానికి బానిస అయ్యాడు, కానీ ఆ వ్యసనం ఒక్కడి సమస్య కాదు. మన సమాజంలో ఒక పెద్ద వ్యాధి. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో మద్యం షాపులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తోంది. కానీ ఈ వ్యసనం ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తోంది, ఎవరు ఆలోచిస్తున్నారు? జమ్మన్న లాంటి వాళ్ళు ఈ వ్యసనంలో పడటానికి కారణం పేదరికం, నిరుద్యోగం, విద్య లేకపోవడం. ఒక యువకుడు ఉపాధి లేక, ఆలోచన శక్తి లేక మద్యంలో మునిగిపోతే అతను రాక్షసుడిగా మారడం ఆశ్చర్యం కాదు. మన సమాజ వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు కూడా ఈ దారుణానికి బాధ్యత వహించాలి. మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. సంఘటన మనల్ని ఆలోచింపజేయాలి. మనం ఏం చేయగలం? మొదట, మద్యం వ్యసనానికి వ్యతిరేకంగా గొంతు విప్పాలి. మన యువతకు విద్య, ఉపాధి, సరైన మార్గదర్శనం అందించాలి. ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్యను తగ్గించి యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలి. కానీ మార్పు మన నుండి మొదలవ్వాలి. మన ఇంట్లో, మన ఊరిలో ఒకరికి సహాయం చేయగలమా? ఒక యువకుడిని వ్యసనం నుండి బయటపడేసే మార్గం చూపించగలమా? ఒక తల్లి ప్రాణం ఇలా మరోసారి పోకూడదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న అడుగు వేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. అవగాహన పెంచండి. ఈ రకమైన సంఘటనలు మళ్ళీ జరగకూడదని కోరుకుంటే మనం అందరం కలిసి పనిచేయాలి. ఈ వీడియోను షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్లో రాయండి. మరిన్ని అవగాహన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మార్పు మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.